పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేను పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చినాడు. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50% అంటే 100 సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 200 స్థానాలకు 100 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అయిపోద్దు. చట్టసభలో అడుగు పెట్టేందుకు, పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు అందరూ కూడా సిద్ధం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇది ఒక రికార్డు. ఈరోజు మొట్టమొదటిసారిగా 2 ఎమ్మెల్యే టికెట్లు ఇక్కడ అమ్మకు, లావణ్యమ్మకు ఇక్కడ మంగళగిరిలోనే కాకుండా బుట్టమ్మకు ఈమగనూరులో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. 2 ఎమ్మెల్సీలు, చీరాల్లో ఒక ఎమ్మెల్సీ సునీతమ్మ కనిపిస్తుంది, ఇక్కడ హనుమంతన్న కనిపిస్తూ ఉన్నాడు మీ దగ్గరే. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు 8 మంది, 8 మంది మున్సిపల్ చైర్మన్లు. అందులోనూ ఎక్కడ తెలుసా, అందరూ కూడా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీస్లో. ప్రొద్దుటూరు అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి, జగ్గయ్యపేట అయితేనేమి, చీరాల అయితేనేమి, ధర్మవరం అయితేనేమి, ఇంకొకటి పెడనైతేనేమి, 8 చోట్ల చేనేతలు ఎక్కడైతే ఎక్కువగా ఉండారో మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లుగా ఉండేది చేనేతలే ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే కారణం, మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టి. ఖచ్చితంగా 50% ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి ఎప్పుడు జరగని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా పేదలు ఎలా బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయలే. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ ఏకంగా ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఇందులో 1,20,000 ఇళ్ళు ఉన్నాయి. 1,20,187 ఇళ్ళు ఉన్నాయి.
ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో. ఇందులో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎన్నిల్లో తెలుసా? అక్షరాల 1,08,408 ఇండ్లు. అంటే 1,20,187 ఇళ్లకు గాను 1,08,408 ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అంటే 90.1% ఈ ఇళ్లకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి దళారీలు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలని వాళ్ళ ఇంటికే